పరిశుద్ధుల నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధియందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభువునందు ప్రియమైన దేవుడులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు కొరకు మనం పడే ప్రయాస వ్యర్థము కాదు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. హల్లెలూయా. లోకంలో పడే ప్రయాస వ్యర్థమవచ్చును, కానీ దేవుడిలో మనం చేసే ప్రతి పనికి ప్రతి దానికి ప్రతిఫలం ఉన్నది. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు దేవుడిలో మనం ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, ఇంటికి వెళ్తున్నాం, వస్తున్నాం, మనకేంటి ప్రయోజనం? అది ఒక పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, లేదంటే ఒక చోటకి వెళ్తే ఏదో ఆనందము, సంతోషము, ఒక సినిమాకి వెళ్తే ఒక సంతోషం, ఒక పార్క్కి వెళ్తే ఒక ఆనందము, ఈ లోకంలో ఏది చేసినా ఒక ఆనందం. మరి దేవుని మందిరానికి వచ్చి దేవుని పని చేసి కూర్చొని విని ప్రార్థన చేసుకొని మనం దేవుని పని చేసి పరిచయం చేసి ఏదో ఒకటి మనం కూర్చుని మనం చేస్తున్నాం కదా, దానివల్ల మనకు ఏమి ప్రతిఫలం కలిగింది, మనకేం వచ్చింది అని మనం అనుకుంటా ఉంటాం. ప్రభువుకు ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మనము ప్రభువులో పడే ప్రయాసం ఎన్నటికీ వ్యర్థము కాదు. హల్లెలూయా. మరి అర్థం కాదు, ఏం జరుగుతుందయ్యా అంటే, ప్రభు మనకి చేసే కార్యాలంతా కంటికి కనపడవు, చెవులకి వినపడవు, హృదయానికి వచ్చినట్టు. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి పనికి ఆ దినములో మనం వెయిట్ చేసే ప్రతి పనికి ఆ దినాన, ఆ సాయంకాలానికి, ఆ వారానికి, ఆ నెలకు ప్రతిఫలం కనపడుతుంది. ఇది దీనికి అని నీకు కనబడుతుంది, కానీ దేవుడిలో నువ్వు పడే ప్రయాసకు దేవుడు నీకు ఇస్తున్నది నీకంటే కనపడదు. చెప్పండి, దేవుడు ఇస్తున్న ఆరోగ్యం హల్లెలూయా కనపడదా? కనపడదు. అదే నేను దేవుడు ఏంటంటే, మేము తెచ్చుకున్నాం, తింటున్నాం, బలంగా చికెన్ తింటాం, బలంగా మటన్ తింటున్నాం, బలంగా ఉన్నాము, మేము తెచ్చుకుంటున్నాం, మేము తింటున్నాం కాబట్టి కదా నువ్వు అనవచ్చు. ప్రభువుకు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆరోగ్యము, ఆయుష్ దేవుడు మనం. హల్లెలూయా. మనోడితోనే అంటాం, ఆడ ఆయుష్ అక్కడ వరకు సరిపోయింది, దేవుడు ఇచ్చింది అంటాము, మళ్ళీ దేవుడు ఏమేం లేదు అంతా నాది అంటాం. హల్లెలూయా. దేవుడిచ్చే ఆయుష్
ఇవ్వకపోతే మీ వెంట్రుకలలో ఒక్క వెంట్రుకైనను నా పర్మిషన్ లేదే రావదు అన్నాడు. హల్లెలూయా. మన ఇంటికి రావాలన్నా ఆయన ఆయన ఉండాల్సింది. ఇంటికి రావాలంటే ఆయన ఉండాలంటే మరి ఈ ఆయుష్ ఉండాలంటే ఆయన ఉండక్కర్లేదా? దేవుని బిడ్డలారా, అనేక మంది ధనం కలిగిన వారు, గొప్పవారు, ఐశ్వర్యవంతులు కూడా వారికి కలిగిన ధనాన్ని బట్టి వారి ఆయుష్ని పొడిగించుకోలేకపోతున్నారు అన్న సంగతి మనం గుర్తిస్తే దేవుడు నాకు ఏం చేస్తున్నాడు మనకు తెలిసింది. హల్లెలూయా. దేవుడు ఇస్తున్న ఆయుష్. రెండోది దేవుడిలో మనం పడుతున్న ప్రయాసకు రెండోది దేవుడు ఇస్తున్న ఆరోగ్యము. హల్లెలూయా. ఆరోగ్యం. అనేక మందికి ఆయుష్ ఉంది కానీ ఆరోగ్యం అమ్మ ఆయన కనపడలేదు ఏంటి అక్కడ ఆయన 2 నెలల నుంచి మంచం మీద ఉన్నాడు. ఆయుష్ ఉంది, వెళ్ళదు, డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం రావట్లా. అలాగే ప్రాణం డబ్బులతో ఆరోగ్యం చేయాలి. నా గురి చేతుల్లో ఆరోగ్యము, ఐశ్వర్యము. ఆరోగ్యం ఎవరు వాళ్ళు సార్? మీ డబ్బులు నా డబ్బులు చూపించుకుంటాను, డబ్బులు నడుపులేదు, నాతో నేను ఏదైనా చేసుకుంటాను. ఆరోగ్యం దేవుని సన్నిధిలో ఇవి నాకు దొరుకుతాయి. హల్లెలూయా. ఎక్కడ దొరికితే అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గర మనం ప్రయాసపడినప్పుడు, దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసినప్పుడు, దేవుని పని చేసినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు దేవుడు మనకి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇది మన యొక్క కష్టము చేత, మన యొక్క తెలివితేటల చోట, మనకు కలిగిన వెండి బంగారము ధనము చేత ఇవి మనం సంపాదించుకోలేము. హల్లెలూయా. మీరు అనొచ్చు, అయ్యా రానోళ్ళు కూడా ప్రభు ఎరగనోళ్ళు కూడా ఉన్నాయిగా, ఇప్పుడు మానేసి తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నాయి కదా, మరి అన్నప్పుడు మనకేమైందయ్యా? ఏం మనం మానేస్తున్నాం, మనం విడిచిపెడదాం, మనం ఎందుకు ప్రయాసపడాలి? దేవుడు పెట్టారా? ఈ భూమి మీద బ్రతికినంత కాలము ఈ ఆయుష్, ఆరోగ్యము దేవుడు ఇవ్వడమే కాకుండా చూడండి, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక, అదే 15వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? ఈ జీవిత కాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. హల్లెలూయా. అర్థమైందా? ఈ జీవిత కాలమే మనం నిరీక్షించబడిన వారమైతే అది ఇక్కడతో అయిపోతుంది జీవితం, ఇక ఎక్కడితో అయిపోయింది, చూసేవాడు చచ్చేవాడు అనుకుంటే నీ అంత దౌర్భాగ్యుడు పోలేడు. హల్లెలూయా. అంటే దేవుడు చెప్తున్నాడు, ఈ జీవిత కాలం మనకే కాదురా, యుగ యుగాలు ఇంకా జీవితము ఉంది. అది నమ్మకపోతే ఏ దౌర్భాగ్యుడు? మనంత దౌర్భాగ్యుడు కూడా లేదా? హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రయాసపడేది ఈ జీవితం కోసం కాదు, ఈ జీవిత కాలం బతికేదానికి మాత్రమే కాదు. మనం ప్రయాసపడేది ఈ జీవితం తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టిన తర్వాత కూడా మనం ఒక
నూతనమైన జీవితాన్ని దేవుడు మనకి సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. అందుకని అదే 15వ అధ్యాయం 50వ వచనంలో మనం చదివినట్లయితే, మీరు చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననే క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. అందుకో చెప్తున్నాడు, ఒక మర్మము మీకు చెప్తున్నాను. మీరు ప్రయాసపడుతున్న ప్రయాస తగిన ప్రతిఫలము ఈ జీవితం వరకు, ఇప్పుడు వచ్చే ఆరోగ్యం, ఇప్పుడు వచ్చే ఆయుష్, ఇప్పుడు వచ్చే ధనము, ఇప్పుడు వచ్చే డబ్బులు, దీని వరకు అనుకుంటున్నారేమో. అక్కడ చెప్తారు, ఈ జీవిత కాలం బతికే మనం నిరీక్షించబడినట్లయితే మనకంత దౌర్భాగ్యుడు ఇంకొకలేడు. ఈ జీవిత కాలమే కాదు, మరి యొక్క జీవితం ఉంది. ఆ మర్మము మీకు చెబుతున్నాను. చదువు. మనందరము ఏదో ఒక రోజు నిద్రించుదాం, కానీ ఒక విషయంలో ఒక రెప్పపాటున కడుపున బ్రోగగానే మనందరము మార్పు పొందుదము, ఘోర మోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. హల్లెలూయా. మనము మార్పు పొందుదము, క్షయమైన ఈ శరీరము అక్షరంతో ధరించుకోవాల్సి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము చాలు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇంతవరకే కాదు, ప్రభునందు ప్రయాసపడిన వాడు కనుక ఏదో దినాన్ని మనం అందరం ఏం చేస్తాం? అవుతామమ్మా, అమ్మా ఉంటామా? దేవుని బిడ్డలారా, ఏదో దినాన్ని మనం మృతులైపోతాము. కానీ ప్రభునందు ప్రయాసపడిన వాడు మాత్రము కడబోనని వినగానే క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొత్తమైపోయిన ఈ యొక్క శరీరము అమర్త్యము ధరించుకొని తిరిగి లేచింది. హల్లెలూయా. అది ఈ రక్త మాంసములతో కాదు, రక్త మాంసములతో కాదు. దేవుని యొక్క రాజ్యము రక్త మాంసములతో మనం స్వతంత్రించుకోవాలి. అక్షయమైన శరీరము ఉంటుంది. హల్లెలూయా. కొడతానికి శరీరం లాగా ఉంటుంది, కానీ రక్త మాంసము అక్షయము. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు శరీరంతో ఉండగానే, ఊపిరి ఉండగానే, అందుకనే లాజరు ధనవంతుడు చెప్తాడు. ధనవంతుడు అంటాడు, అయ్యా నేను భూమి మీదకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తా, మా తమ్ముడు ఉన్నారు, మా సహోదరులు ఉన్నారు, వాళ్ళు నాకన్నా చెప్పిన వాళ్ళు, అది ఊరు చెప్పింది ఎండో, నేను ఎవరు చెప్పింది ఎలా, వాళ్ళు ఎవరు చెప్పింది ఎండ్రయ్యా, నేను చెప్పొస్తాను, అలా మాట్లాడొస్తానంటే ప్రభు అంటాడు, ఒక్కసారి ఇక్కడికి వచ్చినాక వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ వాళ్ళు చెప్తారు, వాళ్ళు నమ్మరు. నమ్మకపోతే అడిగమ్మ, నువ్వు నమ్మలా, ఇక్కడికి వచ్చావు. ఆ నమ్మకపోతే ఇక్కడికి వస్తాడు. నమ్మిన వాడు రక్షించబడతాడు. నమ్మని ప్రతివాడు పాతాళంలో విడిచిపెట్టబడతాడు. హల్లెలూయా. మన ప్రయాస, ప్రభువులు పడుతున్న ప్రయాస అందరికీ లెక్క ఎక్కడ ఉందో తెలుసా? ఆ పని వల్ల ప్రయాసపడుతున్నా, ఈ పని వల్ల ఎంత ప్రయాసపడుతున్నా, ఈ కార్యం ద్వారా అంత ప్రయాసపడుతున్నా, ఆ డబ్బుల ద్వారా ఎంత ప్రయాసపడుతున్నా, పెయింట్ వల్ల ఈ ప్రయాసపడుతున్నా, ఉద్యోగం వల్ల ఎంతవరకు లోక సంబంధమైనదాన్ని ఎత్తుకుంటావు, లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని లెక్కేసుకుంటావు. అందుకని ప్రభు అన్నాడు, నీ అంత దుర్భాగ్యుడు పోలేదా. ఎందుకంటే నువ్వు పడే ప్రయాసం ఈ జీవితకాలం మనకే నీకు ఉండదనుకుంటే నువ్వు అందరికన్నా దౌర్భాగ్యుడు. నాయన, ఈ జీవిత కాలం మనకు మాత్రమే కాదు, ఇంకా మనకి జీవితం ఉన్నది. హల్లెలూయా. ఏదో దినాన్ని నిద్రిస్తాం, ఏదో దినాన్ని మనము ఈ శరీరాన్ని విడిచిపెడతాం. క్షయమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి
అక్షయమైన శరీరాన్ని ధరించుకుంటాము. హల్లెలూయా. ఈ ప్రవర్తన జరిగిందంటే ప్రభునందు ప్రయాస పడి రక్షించబడిన వాడికి, దేవుళ్ళలో మనము నిలబడిన వాడికి మాత్రమే జరుగుతుంటే, ప్రభుత్వారా దేవుడిలో ప్రయాస లేని వారికి, దేవుడు అంటే శ్రద్ధ లేని వారికి ప్రభుత్వారా ఇది ధరించుకుంటూ జరగదు. కానీ అప్పుడు ఎవరైతే ఆయన ప్రయాసపడతారో వారు అక్షయ శరీరాన్ని ధరించుకొని, అమర్త్యము ధరించుకొని, పరలోక రాజ్యములో యుగములు ఆయనతో పాటు ఆనందిస్తారు. హల్లెలూయా. ఎవరైతే ప్రభువును విశ్వాసం ఉంచారో, ఎవరు ఈ లోకంలో వరిష్టానుసారంగా దేవుని మాట లెక్క చేయకుండా, దేవునితో సంబంధం లేకుండా, దేవునితో పని లేకుండా లోకంలో బ్రతుకుతారు, అట్టి బిడ్డలు పాతాళమునకు విడిచిపెడతారు, శిక్షకు లోనవుతారు. దేవుని యొక్క వాక్యం సందేస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం పడే ప్రయాసకు ఇప్పుడే కాదు, ఇప్పుడు వచ్చే లాభం ఏంటి? శరీరంతో ఉన్నప్పుడు మనం పడిన ప్రయాసలు దేవుని దగ్గర నుంచి వచ్చి మన ప్రతిఫలం ఏంటి? ఆయుష్. హల్లెలూయా. దేవుడి దగ్గర. అంతేకాదు మన జీవిత కాలము ముగించబడిన తర్వాత, మనం నిద్రించిన తర్వాత కూడా ఈ యొక్క క్షయమైన శరీరము మనం విడిచిపెట్టి ఆ కడపూర ధ్వనిగా కానీ అక్షయమైన శరీరం ద్వారా మనం లేపబడతాము. హల్లెలూయా. ఇదే మన నిరీక్షణ. అందుకని చచ్చిపోయినా లేనిబడి ఏడవలసిన పని ఉందా? ఇప్పుడు ఏడవ పర్లోకానికి వెళ్ళేవాడి గురించి ఎందుకు ఏడవంటే, మహారాజు పోయేవాడి గురించి ఏడవాలి. మా నాన్న చచ్చిపోతే నేను ఏడవాలి. మమ్మల్ని జనాలు అంటారు, ఏం కొడుకోమ్మా కనీస కాలం నీళ్ళు ఏడవాలి. మా నాన్న వారు ముసుకుంటారు, వారు తీసుకున్నాడు. ఉన్న కొద్ది కాలం కొన్ని సంవత్సరాలని చక్కగా మందిరానికి వెళ్ళాడు, దేవుడిలో ఉన్నాడు, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఏదో ఒక దినాన ఈ క్షయమైన శరీరాన్ని విడిచిపెట్టి అక్షయమైన శరీరంతో అమర్తింపు లేచి పరలోకం పంపాడు. అక్కడ వెళ్తాం, అది చూసుకుంటాం. ఈ ఆట ఎందుకు? పిల్లడు బట్టలు చదువుకుని ఉద్యోగం చేయడానికి కూలి వెళ్తున్నారా? వెళ్తున్నావా అని అక్కడ పోయి ఇచ్చామంటూ ఎక్కడదే ఏంటిదా? నేను వెళ్తే ఇష్టం లేదేంటి మమ్మకి? అంటే నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదేంటి మమ్మకి? నేను బాగుపడితే ఇష్టం లేదే ఎట్టి అంటే నేను ఉద్యోగం సజ్జామం లేకుండా ఇక్కడ గాలి దిగుతూ ఉంటే ఆనందించింది మమ్మ అనుకుంటున్నారు కూడా. మన మీద పడి ఎడుతున్నాం, ఏంటి బాబు నేను పల్లవకానికి వెళ్ళవడా ఏంటి, లేకపోతే పల్లవకానికి వెళ్ళి నేను ఎడుతున్నాడా అనుకుంటా. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు గారు సిలువలో మాట చెప్పారు. ఏం చెప్పారు? సిలువ మోసుకెళ్తా ఉంటే ఏడ్చేవాళ్ళు చూసో మాట చెప్తారు. ఏంటి చెప్పాలి? అది నా కోసం ఏడవద్దు, సిలువ మోసేస్తున్నాడు, అమ్మో అమ్మో శుక్రవారు పాలు పెట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు, నువ్వు ఏడుతున్నారు, రోడ్డు ఎక్కడ వెళ్తున్నా. ప్రభు అన్న నా కోసం వెళ్తారు ఎందుకు? నేను ఎక్కడికి వెళ్తున్నా? అక్కడికి వెళ్తున్నా. మరి ఏడవలసిన ఎవరి కోసం? వారు మనుషులే నీ కోసం. ఇంట్లో ఒక్కడు గుడికి రాకుండా బాధ్యత తీసుకోకుండా నీ ఇంటి పిల్లల కోసం, నీ మాట తల్లుల కోసం, వాళ్ళ కోసం ఏడు. ఎందుకు తెలుసా? వాళ్ళ పాదాలు పోతారు ప్రభా, వాళ్ళ పర్వకాన్ని వాళ్ళ కోసం ఏడు. నా కోసం ఎందుకు? ప్రభు ఇప్పుడు నా కోసం తిరుగుతారు. నేను మళ్ళీకి వెళ్తున్నా, మీకోసం ఏమంటే మీరు వస్తారు రాదు, కలిసి మీ ఇంట్లో కోసం ఏమంట అది మాట్లాడడం మాట. నువ్వు ప్రేమించే పెట్టలు అందరూ పాతాళానికి వెళ్తారు చక్కగా వద్దులే గుడికి పర్లేదు, రాకపోతే పాతాళానికి వెళ్ళు, నేను పర్వాలేదు బాబా. ఆయన కోసం ఆడవు
యేసు ప్రభు కోసం ఏడ్చేస్తున్నారు. మీకు కొట్టేసారు, రక్తం వచ్చేసింది. ఆయన వస్తున్నాడు. నువ్వు వస్తావో, నీ పిల్లలు వస్తారో కాదు, నీ ఇంట్లో వస్తారో ఆడి పోతాను ఉందండి. అది దేవుడు పెట్టారా గమనించండి. అమర్త్యమైన ఈ శరీరము ధరించుకొని మనం పరలోకంలోకి వెళ్ళాలంటే ఇక్కడ మాత్రం మనము ప్రభు కొరకు ఏది చెప్పాలి. దానికోసం ఇవాళ కనపడతాయా లక్షల ఏమన్నా బ్యాంక్ కూడా కనపడతాయి. బిల్డింగ్ ఫ్లోర్ వేసుకోవడానికి నారాలు కలవాలని ఇదిగా ఇది కనపడదు. నేను పొడివే చెప్పాను, నేను చేసే కార్యాలు మీ కంటికి మనలో కానీ కనపడితే మనకి వెళ్ళినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ అసలు ఏముందండి అవసరం వచ్చారు ఉందో లేదు. అమెరికా దేశం ఉందని చూపిస్తున్నారు టీవీలో ఫోటోలు. చూడొచ్చేయండి ఆమె వెళ్ళి లేదు లేదు అమెరికా వెళ్ళి కాలు పెడితే నమ్ముతాను ఆమె. నేను అమెరికా వెళ్ళి కాలు పెడితే చూస్తేనే ఇది అంత అబద్ధం, ఈ ఫోన్లో చూపించారు మోసం లేదని ఆమె ఎందుకన్నా చెప్పరే. దాన్నైతే నమ్ముతాం కానీ పరలోకం ఉందని మాత్రం నువ్వు చూడందాన్ని నమ్ముతావు. ఏది లోక సంబంధంగా, ఆత్మ సంబంధంగా పరలోకం ఉండాలంటే నమ్మడం. ఆవిడ చూశాడు అంటాడు, ఆవిడ చూశాడు చెప్పుడు చూసొచ్చాడా ఆ చూశాడు. మరి నువ్వు చూడండి ఎట్లా నమ్ముతావు? మనంత మనకేంటంటే లోకంలో జనాలన్నీ చెప్పేది నమ్ముతాం కానీ దేవుడు చెప్పేది మాత్రం. అందుకని చెప్తారు చెడుట అసలు ఏం లేదు, ఎవరు చెప్పక్కన అసలు వెళ్ళిపోద్ది అంతే. ఎంత వేగంగా వెళ్ళిపోతాడు అంత. అది మంచి పని చెప్పుకోండి, మొత్తం దాడదంతే, దాన్ని పోయలేదు, మోత రాదు. అందుకని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మీరు మీ ప్రయాస అర్థం కాదు, కనపడలేదు అనుకున్నాము, ఏం జరగట్లేదు అనుకున్నాము, ఏమవునుకున్నాము. పిచ్చోడా ఆ మనుషుల్లాగా దౌర్భాగ్యులు నువ్వు అమ్మాక ఆడు పొద్దుకునేది ఈ జీవిత కాలంలో ఉంటాయి. అడబంగారం ఏంటి బిల్డింగ్ వేసుకోవాలి అమ్మ ఉంది. జాన్ చెట్టు కాదు వాగము, అది ఎవరు జాన్ చెట్టు ముట్టుకునేవాడు అది ప్రాంతానికి వెళ్ళాడని సచ్చండి. నేను ముసలానా చచ్చిపోతావు కదా ఏదో రోజున, మరి అప్పుడు జాన్ చెట్టుని నరికేస్తారో కొమ్మలు ఎత్తుకెళ్ళిపోతారో అంటే దాన్ని ఆపుకోలేక చచ్చైనా దెయ్యంలా దాని చుట్టూ వెళ్ళాడతాను. ఎవరిన కాయ పోయినా అంటుంది, నీకు బాధ వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి. దేవుడు పెట్టారా శాశ్వతంగా ఉండదు కదా. అశాశ్వతమైన దాన్ని శాశ్వతం అనుకొని శాశ్వతమైన దాన్ని విడిచిపెట్టారు. అది హల్లెలూయా. సైతాను గారు యేసుప్రభువు ఆయనకి శిఖరాన్ని తీసుకెళ్ళి నాకు మొక్కి అని చెప్తాను. మనదంతా తెల్లారు వేసి కాంచి 10,000 వచ్చేదానికి 2,000 చెప్తాను. సంపాదించుకోడు ఎక్కడ పొద్దున అంటాడు. మా చెవులు చెప్తూ ఉంటాడు ఎప్పుడు, లేదా దారిలో కనబడతాడు ఎవరో, ఇలా రూపాయలు తెచ్చుకుంటే బతుకుతాను కదా నాకు అనుకోండి. ఈ వయసులో నాకు రూపాయలు సంపాదించుకుంటే ఎక్కడయ్యా, వయసు అయిపోయినాక ఇప్పుడు వయసులో వెళ్ళిపోతాడు. ఎవరు తెలుసు వయసు రాబట్టాడు హ్యాపీ అంతా. మరి అప్పుడు అక్షరం ఏది తెచ్చుకొని ఎక్కడతాడు, అలా తిరుగుతాడా? అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ప్రయాసపడాలిగా, ఇక్కడ ప్రయాసపడాలి, దాన్ని ప్రయాసపడతావు, అవి తెచ్చుకుంటావు, గుడుకులు మారునా చెప్పారు. మొన్న నుంచుంటే ఉండడానికి పసిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అప్పుడు వెనక్కి చూస్తారు, బ్యాక్గ్రౌండ్ పుస్తకం చేస్తారు. ఏ మాత్రం వీడు దేవుడి కొరకు ఆడి కొరకు ఆడి బతికేదే కానీ
దేవుడు అని మానుకుంటామని రానివ్వలేదు. ఇంకా రానివ్వనప్పుడు ఎక్కడాలి మరి అంతే కదా. లేదండి రిటైర్డ్ అయిన కొత్త 50 ఏళ్ళ తర్వాత వచ్చి దేవుడి పని నిజమే ఒకసారి చేసుకుంటాడు దేవుడి పరిస్థితి. 50 తర్వాత వచ్చి చేసుకుంటా ఇక అలా పిల్లలు పెళ్ళిళ్ళు చదువులు అన్నీ అయిపోతాయి కదా. 50 తర్వాత వచ్చి అంటావా? 50 దాకా ఉంటావా? బట్టు ముందు పడి తెచ్చినప్పుడు 3 మంది ఉంటాం. దెబ్బలేదు పాడలేదు. మేము రోజు వాత్సల్యం జంక్షన్ అయినాక ఇటు టీవీఎస్ చేసుకున్న ఒక అమ్మాయి వస్తున్నా అటు టీవీఎస్ ఎంతో స్పీడ్ అవుతాయి ఎంతతో ఎంత వెళ్తాయి ఇటు వస్తున్నా అంట పిల్ల ఆడపిల్ల అటు నుంచి ఒక ముసలాడు ఒక కుర్రోడు ముసలాడు ఎక్కిపోతున్నా ఆడు ఇలా వచ్చినా ఇలా ఊపుకుంటారు కదా ఆ పిల్లకి ఊపుతుందంట. వీడు ఊపాడు. వీడు అక్కడ ముసలాడు వచ్చేసి గుద్దేసినాను ఏమనుకున్నాడు గుండె ఆగిన అక్కడ ఆడుకుంటుంది తెచ్చిపోయాడు. అది గుద్దింది లేదు అయిపోయింది అంతే. గుద్దేసింది అయిపోయింది అనుకోండి అక్కడ ఇచ్చాను. చావు ఎంతసేపు రావాలి ఇక తెలుసా పలానా అయిందాక ఉంటామని. లేదు నేను పర్వకాడికి ఖాయం 60 తర్వాత వస్తాను నేను చూసుకో అప్పుడు చేసుకుంటాను నేను మామూలుగా చేయను. నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే నిన్ను గుర్తించుకోవడం ఏముండాలి? అలా నీకే 60కి మ్యాప్ ఉంటే నీకే అంత సులభంగా అనుభవించిన తర్వాత అన్ని సద్గుణాలు చేద్దాం అనుకుంటే మరి ఆయనకి ఎంత తెలివితేటలు ఉండాలి? సాలే ఏదో అక్కడ చూసావా ఏ డబ్బులు నేర్పించాలి అని దేవుడు పెట్టారా. అందుకని దేవుడు చెప్తాడు బ్రతుకుండగానే జీవితం ఉండగానే ఓపు ఉండగానే ప్రభు కొరకే పడాలి. ఎక్కడ కూర్చుంటానికే మన ప్రయాస అసలు నిద్ర వచ్చి అని కళ్ళు అదుకొని ఎప్పుడు చేస్తారా వెళ్ళిపోదామా ఎప్పుడు చేస్తారా ఈ ప్రయాసే ఎక్కువైపోతుంది. కూర్చోవడమే పెద్ద ప్రయాస అయిపోతుంది. అదేయ్యా అదే ఫోన్ పట్టుకొని కూర్చో రాత్రి 1 గంట అవుతుందో తెలీదు చీకటి పడుతుందో తెలీదు నిద్ర మరి ఎందుకు రాదో తెలియట్లా. మా అమ్మాయి వచ్చింది నిద్ర రావట్లేదు అయ్యాడు అసలు రాత్రి నిద్ర పడట్లేదు. ట్యాబ్లెట్స్ అని వేసుకుంటూ పోతాను వద్దు 5 డబ్బులు దాకా నేను పైకి ఎప్పుడు చేస్తాను ఆ చేపలు అయ్యారు చక్కగా బయట తీసుకుని మోకాళ్ళే ఒక అధ్యాయం చదువు తెల్లారి దాకా మీరు అబద్ధాలు అడిగిన బైబిల్ తీసుకుని మోకాళ్ళు తీసి చవటం మొదలుపెట్టు మోకాళ్ళ నుంచి కింద నిలబడతాం మళ్ళీ లేకపోతే లేకపోతే అమ్మో ఆ పని మాత్రం చేయను. మరి పోలీసు చూస్తాడు ఫోన్ చూస్తా నిలబడాలి ఉంటే ఒక్క మరి ఇక్కడికి వస్తే వాళ్ళ ఇక్కడికి వస్తే ఏముందో కానీ ఊగి ఎందుకంటే మొక్కలు 4 చెవులకు వెళ్ళాను చిచ్చి ఈ ఆదివారం నాకెందుకు పని చిచ్చి దేవుడి కన్నా నాకెందుకు అనుకున్నాం అనుకో మరి పాఠాలలో ప్లేసులు ఖాళీ అయిపో సీట్లు ఖాళీ అయిపో ఎక్కడ కట్ట ఆ సీని పూలు చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేయాలి? నిద్రే కూర్చుతాడా చిరాకే చెప్తాడా ఇప్పుడు మీద కూర్చోనుకుంటా బాగా చర్చికి రాత్రి మానేసేటమ్మా కొన్ని వారాలు వచ్చాను ఏమిటో కూర్చుంటే ఇప్పుడు మీద కూర్చోనంటుందంట. అదేంటమ్మా మంచి కుర్చీ వేసాం కానీ పెద్ద కుర్చీ వేద్దాం కానీ ఇంటి కూడా వేసి కూర్చో అయినా సరే నిప్పుల మీద కూర్చున్నట్టుంది. అదే రోడ్డు మీద కూర్చుంటే మేము మొన్న శనివారం తెల్లారితే శనివారానికి ట్రైన్ 3:30కి నాకు ఇవ్వాలి సుమారు నేను 2కి బయలుదేరి 2ంటికి అక్కడ కూర్చోండి 2ంటికి ముగ్గురు మా సుమారు డాడీ 2ంటికి ఇక్కడ కూర్చోన్నారు. మనకు 2తో పని లేదు 1తో పని లేదు
ఎనీ టైం అంతే, నిద్ర పట్టదా. అదే అక్కడ కూర్చుంటారు సొంతం. మనమే ఉన్నాం 9 దాకా కూర్చొని ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం, వాకింగ్ చెప్తా కూర్చోమన్నాం, కూర్చోమన్నాం. అవన్నీ సీట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. దీనికి ఆ రిజర్వేషన్ చేసి కూర్చున్నారు. వాళ్ళ పక్కన వెళ్ళి మనం కూర్చున్నాం అనుకో, మంచి నడవడంట చెడు సావాసం, మంచి నడవడిని చెరుపున్నాను. నేను మాట చెప్తా, పిల్లవాడు స్కూల్ వాళ్ళు సెలవులు వెళ్తారు, ఎండాకాలం జూన్లో స్కూల్లో వెళ్తారా, ఆయన పంపించి స్కూల్కి వెళ్తారు వస్తుందాం. ఎందుకల్లో వెళ్ళాడు, ఆయన లాగాలి కొనాలి, కానీ లాక్కని లోపల పడేసి మళ్ళీ వెళ్తాడు తెల్లాలి. ఆడి మళ్ళీ ఒక 4 రోజులు అయినేదాకా వెళ్ళాలి. మనం అంతే 4 రోజులు రుమానంటే 5వ రోజులకి రాముడవు. ఎందుకంటే బయట నిద్రాహారం లేని ఎంజాయ్ ఉంది కదా బయట. ఇక్కడ టైం తిండి నిజమే, నేను కాదనుకో కాళ్ళెప్పుడు ఓళ్ళెప్పులే. ఎందుకంటే బరువులో 50 కేజీలు మోపనం కదా కూర్చొని, మోపనమా లేదా? మరి అది పైన కూర్చొని ఉంటాయి, నీకు తెలీదు. అది రాబడుతుంది. ఈ 10 సార్లు దగ్గర రే మొయ్యిలో పోతా రే, అరే పదరా వెళ్ళిపోతాం పదరా రే, అరే పదరా. ఓ భాస్కర్ అంట రాజు వెళ్తున్నాడు, బిల్డింగ్ పైన కూర్చోమన్నా. ఏంటే కూర్చున్నామన్నా, లోపల మా వాడు వెళ్ళాడు, బయటకు వస్తాడు, అది పడి వెళ్ళిపోతాం, అందుకనే కూర్చోమా. మన కోసం మనోడు ఎంతమంది ఏమిటి హల్లెలూయా. ఎంతమంది కాసు కూర్చున్నారు. ఆ గేట్ పక్కన ఉంటారు వరుసగా, ఇది బాధ ఇదే బాధ విన్నావా ఆయన మర్చిపోలేక లేకపోయింది. మళ్ళీ దారి కొడుకుతో కూడా ఎక్కడ ఏంటో తెలుసుకో. ఏసయ్యా అనకూడదు, పర్లోకం ఉన్నంతా అని అనకూడదు, ప్రయాస అని అనకూడదు. ఇదిగో చూడు అటు చూసావా, కొత్త ఆరం వేసుకోవాలి చూసావా, గొలుసు వేసి చూడు. వాళ్ళు వెళ్ళి రూపాయలు తెచ్చుకొని ఆరాలు వేసుకున్నారు. నువ్వు ఉన్నావు పిచ్చి వేసుకుని తిరుగుతావు, ఆరం వేసుకుంటావు అనగానే ఇక లాభం లేదు, ఆరం కోసం బాగా పరిస్థితి. హల్లెలూయా. ఈ ప్రయాస ప్రభువునందు ప్రయాస ఈ జీవిత కాలమే కాదు, ఈ జీవిత కాలం తర్వాత కూడా మనకి జీవితము ఉన్నది. హల్లెలూయా. అంతేకాదు మనం నిద్రించిన పౌలు చెప్తున్నాడు, మర్మం చెప్పాలి మర్చిపో. ఈ జీవిత కాలమే కాదు, మనం నిద్రించిన తర్వాత కడబోర దొరకగానే ఈ క్షయమైన శరీరం కూలిపోతుంది, ఏ కూలిపోతుంది. దీన్ని చాలా చూసుకుంటారు, ఉందే లాగిందే అంతకాలం మొదలే దాంట్లో ఎలాగానే మొత్తం పురుగులు బట్టి మొత్తం తిరిగిపోతుంది. ఏమిటో కానీ ఈ క్షయమైన శరీరం కుళ్ళిపోయిన దేవుని యొక్క కడబోధమైన అక్షయమైన శరీరంతో తిరిగి లేపబడతాం. హల్లెలూయా. అప్పుడు వేసుకున్న నగలు అక్కడ నగలకేకలు ఏముంటారు, అక్షయం. ఈ లోకంలో ఉన్నదంతా దేవుడు పెట్టింది కాదు, అది సైతాన్గా కల్పించినవి. సౌందర్యము అందము మరి ఎందుకు అందంగా తయారవుతాం? అందము మోసకరము, సౌందర్యము తెల్లాలేసిన కాడి నుంచి ఆ క్రీమ్ రాసి ఈ క్రీమ్ రాసి అది రాసి ఇది రాసి అందంగా ఉండాలనేగా. సౌందర్యంగా కనపడాలని సరే కనపడదు. ఈ పెళ్లి కాలంలో కనపడాలని పెళ్లి అవడానికి స్వామి లాంటి కనపడ్డాడు మాత్రం అవుతాయి, కాలేదు కాబట్టి అవడానికి కనపడతాయి. అయిన వాళ్ళకి మనకెందుకు? ఆ నీట్గా ఉండొద్దా? ఉండు నీట్గా స్నానం చెయ్యి.
అన్నీ తెలుసు, చెప్పడానికి మాత్రమే చెప్పుకుంటాం, పాటించే దగ్గరికి వచ్చి మాత్రం ఎందుకమ్మా ఏదో రోజు చచ్చిపోతాం అంటాం. మరి నువ్వు ఎందుకమ్మా తిరిగి అవసరం తిరిగి అంటావు? చెప్పడానికి చెబుతాం. ప్రభువునకు ప్రయాస అర్థము కాదు. ఆ ప్రయాస పడతానికి చదువు అసలు తెలియదు. ఎరిగి అసలు ఫస్ట్ తెలుసుకోవాలి. ఏమంటే వాళ్ళు పని చేస్తే సాయంకాలం వాడు జీతం ఎత్తాడన్న సంగతి తెలిసి ఎరిగి నమ్మితేనే పని చేస్తాం. అంతేనే వాడు ఎవడో తెలిసి కూడా పని చేస్తామా? చేద్దామా? దేవుడు కూడా మనకు ప్రతిఫలం ఇస్తాడని ఎరిగితేనే చేయగలుగుతాం, చేయలేము. ఒకళ్ళు చేసినా అది కొనసాగించలేము. హల్లెలూయా. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను స్థిరంగా ఉండాలి. ఒకసారి మంచి స్థిరమైన మనసు కాసేపు వచ్చాను, మళ్ళీ కాసేపు ఏం వచ్చింది? విమానస్తుడు ఏది గుర్తుపెట్టు. మంచో చెడు, కష్టమో నష్టమో ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని కట్టుబడి ముందుకెళ్తాం. కాసేపు వెచ్చగా కాసేపు చల్లగా ఉంటే ముందేస్తాను. అది వెచ్చగా నుండు చల్లగా నుండు. దుర్మనస్సుడు ఏది కుదురుకున్నాడు, అందుకని స్థిరముగా ఉండాలి. స్థిరముగా కథల్ని వారముగా ఉండాలి. చదువు అబ్బా మన ఆసక్తి కదా ఎవరైనా ఏమన్నా తగ్గిపోతుంది. మన ఆసక్తి ఎవరికి ఎగతాలు చేస్తే తగ్గిపోతుంది. మన ఆసక్తి అయ్యారు ఒక మాకంటే తగ్గిపోతుంది. ఆమె కేకలు ఎత్తి వెళ్ళిపోతుంది. మన ఆసక్తి అంతకంటే ఆసక్తి కదా. ఎవరి కార్యాభివృద్ధి ఏడు చెప్పాలి. అది చూసుకో. నువ్వు ఎవరి కార్యాభివృద్ధి కొరకు వస్తున్నావు, ఎవరి కొరకు వస్తున్నావు? అయ్యారు ఫీల్ అవుతాడు. ఎవరు నాన్న ఫోన్ చేస్తారు, అయ్యారు నాకు చెప్పి ప్రయోజనం అని ఎవరు చెప్పలేదు. నా కార్యాభివృద్ధి ఇదేమన్నా ఇది ఎత్తపోయేస్తుంది. నాకు ఒకసారి పెద్ద ఇది నా పెద్దనా లేకపోతే నా కోసం వస్తున్నారా ఏంటి అని. అదో ప్రభు కార్యాభివృద్ధి, దేవుని పని, దేవుని పరిచయం, దేవుని సేవ, మనం పరలోకాన్ని చేరాలని మనం ప్రయాసం. ప్రభు కార్యం ఎప్పటికీ ఊపిరున్నంత ఆయన ఆయుష్ ఆయన వాల్సినగా ఆయన ఆయుష్ ఇచ్చి ఆయన ఆరోగ్యం ఇచ్చేదాకా ఆయన పనిలో ఆసక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఏంటి ప్రయోజనం అనుకుంటే పరలోకాన్ని దాచుకుని లోకం బ్రతికినంత కాలం సుఖమైన జీవితం, ఆరోగ్యం, ఆయుష్ దేవుడికి సిద్ధపరిచాడు. అంతేకాదు నీకు కావాల్సిన నువ్వు అడగక ముందే నీ అవసరాలన్నీ దేవుడు ఎదిగినవి. హల్లెలూయా. నీ జనం వస్తుంది, రేపు ట్యాబ్లెట్ కొనుక్కోవడానికి 5 రూపాయలు కావాలని వాళ్ళే పంపించి దేవుడు పెట్టాలి. ఏం బాగుపడినా లేదు. నీకు ఆపరేషన్ 1,00,000 అయితే ముందే పంపిస్తారు దేవుడు. లేదు బాగు చేయాలనుకుంటే బాగు చేయగలలో చేపించగలరు. సమస్తం మన గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటారు. హల్లెలూయా. ఎప్పటికైనా ప్రభువు పరిపూర్ణంగా నమ్మకం పరలోక రాజ్యానికి వారసులుగా నిర్ణయించబడిన దాకా ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా తండ్రి, నీ కార్యాభివృద్ధి ఆసక్తిలో ఉంది ప్రయాసపడినట్లు ఇప్పుడు వచ్చిన ప్రేమలను దిగించమని ఆశీర్వదించు. రావాల్సిన బిడ్డలు లోకము వాటిపై ప్రయాసపడుతుంది. నేను ప్రయాసపడిన బిడ్డలు దీవించమని ఆశీర్వదించు. గురువారందరికీ వార్షికోత్సవం ఆనందంలో కూడా సన్నిధించినాను. ప్రభు ఈ దినమంతా మీ కృప మాకు తోడుగా ఉంచండి. జరగవలసిన కాలాలను కూడా మేము మాతో ఉన్నాను. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి.
నేర్చుకోవడం దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుడు మనకు తోడేది దీవించి ఆశీర్వించి ఆయన రాజ్య వారసులుగా చేయడం కాక.